ఏపీలో సీనియర్ ఐపీఎస్లు తిరుగుబాటు ఆలోచన ఎందుకు చేస్తున్నారు? దీని మీద తిలక్ గారు చెప్పండి. ఓ పక్కేమో ఐఏఎస్ని వేధిస్తున్నారు, ఐపీఎస్ని వేధిస్తున్నారు, తిరుగుబాటు. నిన్న అయితే వాళ్ళు ఓపెన్గానే ఆల్మోస్ట్ చెప్పినట్టుగా వాళ్ళ ప్రముఖంగా వార్త వచ్చింది. ఇంకోవైపు ఏమో తిరుమల లడ్డూ కేసులో అసలు కేసు వదిలేసి అసలు కేసు కాకుండా ఇంకెవరినో ఇంక్లూడ్ చేసి ఏదో చేయాలని తాపత్రయం. జంతుకోవు అన్న దాని మీద అసలు ఎంక్వైరీ చేస్తున్నారో లేదో తెలియదు. కల్తీనే అన్నది అంతకుముందు ఉంది, తర్వాత ఉంది, ఇప్పుడు ఉంది. వాళ్ళ మీద చర్య తీసుకుంటే ఆవిడ కాదండు. సో ఈ ఓవరాల్గా ఈ పరిస్థితి మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ కోర్టుకు సంబంధించిన వార్తలు నిన్న కోర్టు ఏమి చెప్పింది? ఆంధ్రజ్యోతి ఈనాడులో వచ్చిన వార్తలు వాళ్ళకి అనుకూలం కాకపోతే వేయరండి, వేసిన ఎక్కడో చోట లిటిగేషన్ పెట్టి ఏదో వక్రీకరించి రాస్తున్నారు. లేదు అవకాశం ఉంటే దాన్ని అటు ఇటు మార్చి వాళ్ళకి అనుకూలంగా రాస్తారు. ఈ ధోరణి ఎక్కువైపోయింది. ఇది దానికి ఏమైపోయింది, చివరికి కోర్టులో ఏం జరిగింది తెలియటం కూడా కష్టంగా ఉంది. అందువల్ల వాళ్ళు ఏంటంటే ఇక ఏదైనా సరే, అది తిరుపతి లడ్డు కానివ్వండి, మద్యం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, జనాన్ని మభ్యపెట్టడం కోసం, అబద్ధాలతో మోసం చేయడం కోసం ఎన్ని సీనియర్ ఐపీఎస్లో తిరుగుబాటు ఆలోచన రావటం ఏంటి అనేది ప్రశ్న. ఇప్పుడు కొన్ని కీలకమైన పోస్టులు కూడా ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారని చెప్పి డీజీపీ గుప్తా ఒంటెత్తు పోకడలపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని డైరెక్ట్గా రాసింది. మీరేమంటారు? మీరు గమనించండి, గుప్తా గారు డీజీపీ అయిన తర్వాత ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ వస్తున్నటువంటి ఆరోపణలు కానీ, వార్తలు కానీ, ఏది అక్రమ కేసులు కానీ, ఇంకోటి కానీ దేని మీద కూడా ఆయన స్పందించరు. ఇప్పటివరకు నేను గమనించను ఎక్కడ కూడా ఆయన స్పందించినట్టు. అట్లాగే సీనియర్ ఐపీఎస్ని గౌరవించాలనే సాంప్రదాయానికి చెల్లుచిటి ఇచ్చారు. సీనియర్ ఐపీఎస్ని అరెస్ట్ చేసే స్థితికి వచ్చిన తర్వాత ఇక గౌరవం అనే మాటకి అర్థం లేదు. ఇక కొద్ది కాలం 3-4 మాసాల క్రితం అనుకుంటా ఐఏఎస్ సెక్రటరీస్ మీటింగ్ జరిగింది సీఎం గారి ఆధ్వర్యంలో. మామూలుగా సెక్రటరీస్ మీటింగ్ జరగదట, నేరుగా కలెక్టర్లతో మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటారు. దీనికి కారణం ఏంటంటే కలెక్టర్లు కొంతమంది మా మాట వింటలేదు అని సెక్రటరీ ద్వారా చెప్పించాలనే ప్రయత్నం చేసి మీటింగ్ పెట్టారు. అయినా కానీ అది కూడా ప్రకటించిందట. అది ప్రయత్నం. ఎందుకంటే వీళ్ళు చెప్పినట్టుగా చేస్తే కొంతమంది ఇరుక్కుపోతారు. కొంతమంది కలెక్టర్లు ఉన్నారు. మొన్న ఒక బాధితుడు చెప్తున్నాడు, వీడియో వచ్చింది, నా కుమారుడు చదువుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం, రాజశేఖర గారి కారణం. ఎప్పుడు కలెక్టర్ పిలిచి నువ్వు వైసీపీలో ఎందుకున్నావు, తెలుగుదేశంలో స్కీములు ఇప్పిస్తాను, ఎస్పీ అయితేనేమో నువ్వు ఆ పార్టీలో ఎందుకు చేరావయ్యా, ఇలా మాట్లాడే వాళ్ళు అసలు వాళ్ళ సర్వీస్ లోకి ఎట్లా వచ్చారో అర్థం కాదు. రాజకీయాల వాళ్ళ సంబంధం ఏంటి? అందువల్ల వ్యవస్థను కలుషితం చేయటం, వ్యవస్థలను కుప్పకూల్చడం అనేది ఇది. చంద్రబాబు నాయుడు పదే అంటారు వ్యవస్థ నాశనం చేస్తున్నారు. ఇది నాశనం చేయడం అంటే. కలెక్టర్లు, ఎస్పీలకు రాజకీయాల సంబంధం ఏంటి? ఎవరు ఏ పార్టీలో ఉంటే వాళ్ళకెందుకు? అందువల్ల ఈ వ్యవస్థల్ని కుప్పకూల్చే క్రమంలో భాగంగానే ఈ ఐపీఎస్లకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, గౌరవం ఇవ్వకపోవడం, ఐఏఎస్ నిర్లక్ష్యం చేయటం, రూల్స్ బ్రేక్ చేసి కీలకమైన విజిలెన్స్ విభాగాలు గుప్పెడి పెట్టుకున్నారంటే డీజీపీ గారు. సిఐడి విభాగాలేమో జూనియర్ అధికారులకు కట్టబెట్టే యోచన జరుగుతుంది. మీరేమంటారు? ఈ డీజీపీ శైలి కానీ కొంతమంది అధికారుల మీద ఇందాక రాంబాబు గారు కూడా ఘాటుగా మాట్లాడారు. సో ఇంకోవైపు ఏమో కల్తీ లడ్డు విషయంలో కూడా ఎవరో ఒకరిని ఇన్వాల్వ్ చేయాలనే ఒక ప్రయత్నం. అంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థని మనం రాజకీయాలకు వాడుకోవాలనేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఇలాంటి తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు వాళ్ళు డీజీ స్థాయి అధికారులు, వాళ్ళని ఎక్కడ వేయాలి? ఎన్ఫోర్స్మెంట్ దాంట్లో, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో కానీ, లేదంటే అగ్నిమాపక శాఖ కానీ, సిఐడి విభాగాలకు కానీ వాళ్ళు ఒక్కరిని నియమించాలి ఇండిపెండెంట్గా. కానీ డీజీ స్థాయి అధికారులు నియమించకుండా ఐజీ స్థాయి వాళ్ళని అక్కడ నియమించి వీళ్ళని అవమానపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు డీజీ స్థాయిలో ఉన్నటువంటి మీకు కొన్ని పేర్లు కూడా ఈరోజు సాక్షి రాసింది సార్. చూస్తే దాంట్లో ఇది చూడండి ఒకసారి. మీకు ఎవరైతే డీజీ స్థాయిలో డీజీలను డమ్మీలను చేస్తున్నటువంటి డీజీపీ అని రాసి అంజనీ కుమారు, మాదిరెడ్డి ప్రతాపు, బాలసుబ్రహ్మణ్యం, రవిశంకర్ అయ్యన్నారు, కుమార్ విశ్వజిత్, కృపానంద త్రిపాఠి, అతుల్ సింగ్, రాజీవ్ కుమార్ మీనా, వీళ్ళందరికీ ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టులు ఇవ్వకుండా పక్కన పెట్టేసి, అందుకే నేను వీళ్ళని సోషల్ మీడియాలో వీళ్ళంతా వెళ్ళిపోతారు. ఆల్రెడీ ఒక అతను మన ఆల్రెడీ ఎస్పీగా చేసిన సిద్ధార్థ కౌశల్ చాలా సిన్సియర్గా పనిచేసినటువంటి అధికారి కూడా ఇక్కడ నుంచి పూర్తిగా వదిలేసిన పరిస్థితి. ఇది అసలు పోలీస్ శాఖను వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు
వాళ్ళ మాట కానీ వినకపోతే అంటే రెడ్ బుక్ ప్రకారం వాళ్ళు పనిచేయాలి. పనిచేస్తే డీజీపీ గారు వాళ్ళ కీలకమైన పోస్టింగ్లో బాధ్యతలు ఇస్తాడు. పని చేస్తే ఇప్పుడు రెడ్ బుక్ ప్రకారం రేపు వచ్చినాక వాళ్ళు జైలుకి వెళ్తారు. అదో సమస్య వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రేపు వెళ్తారు కొంతమంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆయన వాళ్ళ ఇష్ట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, వాళ్ళు రేపు ఎట్టి పరిస్థితుల్లో వదిలేటటువంటి ఉండదు కదా. వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పుడున్న డీజీపీ స్థాయి దగ్గర నుంచి ఎవరైతే ఎస్పీ స్థాయి దాకా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేదంటే డిఎస్పీలు కావచ్చు, ఆల్రెడీ లిస్టు ఒక 60 మంది మీద ప్రైవేట్ కేసులు కూడా వేయబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో రేపు ఇబ్బందులు పడతాయి. ఆర్టీసీ ఎండి పోస్టులోనేమో రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని ద్వారకా తిరుమలరావుని కంటిన్యూ చేస్తారు. అంటే చెప్తారు వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళని అయితే ప్రాధాన్యత పోస్టులో ఇస్తారు. వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకుంటే. ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళు చెప్పినట్టు నడుచుకున్నారు అనుకోండి, మంచి పోస్టింగే వస్తుంది. అంటే రెడ్ బుక్ ప్రకారం ఇదిగో పలానా వాళ్ళ మీద కేసు పలానా వాళ్ళ మీద ఇప్పుడు కొంతమంది ఎస్పీలు వ్యవహరిస్తున్నారు కదా, సో అలానే వ్యవహరించారు అనుకోండి, వీళ్ళు కూడా మంచి ప్రాధాన్యత పోస్ట్ ఇస్తారు. డీ లెవెల్ మీరు అన్నట్టు సిఐడిలో, లేదంటే మీరు అన్నట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో వీటన్నింటిలో ఇస్తారు. రెండోది వచ్చేటప్పటికి లడ్డుకు సంబంధించినటువంటి అంశం. సార్, లడ్డూలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఏంటి? తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ జంతువులు కొవ్వు కలిసిన లడ్డుల్ని అయోధ్యకి పంపించారు అని చెప్పి మాట్లాడారు. దాని మీద కోర్టులో కేసు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసింది కోర్టులో, ఏదంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని. దాని మీద ఏదైతే సిట్ వేశారో ఆ సిట్ ఇప్పుడు విచారణ జరుపుతున్నప్పుడు ఎక్కడ జంతువుల కొవ్వు అనేది లేదండి. కల్తీ నెయ్యి కలిసింది అంటున్నారు. కల్తీ నెయ్యికి జంతువుల కొవ్వు చాలా తేడా ఉంది. కల్తీ నెయ్యి అంటే లైక్ పామాయిల్ అలాంటివి కలుస్తాయి. సో అది కలిసినా తప్ప దాన్ని ఎవరు కూడా కలరు. సో కానీ వాళ్ళు ఇప్పుడు తిరుపతితో పాటు ఏం చెబుతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాల్లో కల్తీ నెయ్యి కలిసిందంట. ఏది శ్రీశైలము, లేదంటే మీరు అన్నట్టు విజయవాడ దుర్గమ్మ టెంపుల్, కాళహస్తి, కాణిపాకం అన్నిట్లో కలిస్తే మరి ఇప్పుడు అక్కడ ఉన్న ఒక్క అధికారిని ఇప్పుడు వరకు ఎందుకు ఎంక్వైరీ చేయాల? నిన్న ఎక్కడో కల్తీ కాణిపాకం నీళ్ళపాలు ఇచ్చారని సార్. ఇప్పుడు వాళ్ళు కూడా డైరీలకు సంబంధించి ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు ఆ టైంలో పనిచేసినటువంటి అధికారులు అందరూ, ఆ టైంలో పనిచేసినటువంటి అధికారులు, ఆ టైంలో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఈవోలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని ఎందుకు విచారణ చేయట్లేదు? అసలు ఫస్ట్ నా అభిప్రాయం అయితే చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అడగాలి కదా. జంతువుల ఆధారంతో చేసి మీరు సిట్టు ముందు విచారణ చేయాల్సింది ఎవరిని? ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మీరు, ఎందుకంటే మీరు పిలిపించుకోలేరు కాబట్టి ముఖ్యమంత్రి గారిని, మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ ఆధారంతో జంతువుల కొవ్వని మాట్లాడారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు జంతువుల కొవ్వుని అయోధ్యకు కూడా పంపించారని మనోభావాలు దెబ్బతీశారు కదా, మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? అది అడగాలి కదా. అడగకుండా సిట్టు చెప్పినటువంటి అధికారులు ఎవరిని నియమించాలన్నా సిట్టు సుప్రీంకోర్టు పర్మిషన్ తో వేయాలి సిట్లో అధికారులు. కానీ ఇక్కడ తిరుపతి సంబంధించిన ఒక ఏఎస్పీని తీసుకొని వచ్చి మీరే వేసేసి మీరే ఎంక్వైరీలు చేసేసుకొని ఇష్టం వచ్చినట్టుగా మీరే రాసేసుకొని ఎవరో ఒకరిని ఇద్దరిని ఇరికిచ్చేసి దీన్ని క్లోజ్ చేద్దాము, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నెపం నెడదామని అంటే అసలు ఆ జంతువులు కొవ్వో లేదంటే ఆ కల్తీనయ్యో ఎప్పుడుది మీరు అధికారంలోకి వచ్చినాక అంశం. దాని మీద విచారణ జరగట్లేదు సార్. ఎప్పుడో పాత జరిగిందంటారు. ఏటుంది మీ దగ్గర ఎవిడెన్స్ ఉండాలి కదా జరిగితే. ఫైనల్గా ఇంకొక దాని మీద మాట్లాడండి. ఎవరు జనసేన ఎమ్మెల్యేలు కూడా ఈ దందాల్లో పోటీ పడుతున్నారు. వాళ్ళు ఈ విశాఖపట్నంలో ఆయన ఎవరు ఎమ్మెల్యే డైరెక్ట్ పార్క్నే కబ్జా చేశారంటే 60 కోట్లు విలువైనటువంటిది. కామనే కదా సార్ ఇప్పుడు అట్లా అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఉంటే సమావేశం చేస్తున్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ అయినా జనసేన అయినా అట్లా ఉండకపోతే ఎట్లా? వాటికి వాళ్ళకి అలవాటే కదా, అలవాటు పడిపోయారు అనమాట. అట్లాంటి మరి అసలు వీటన్నింటికి వ్యతిరేకంగా కదా ఈ కూటమి ప్రభుత్వం చేస్తానని చెప్పి వచ్చింది. మోసం చేసి వచ్చారు సార్ అంతే.